హలో గైస్, వెల్కమ్ టు న్యూ జాబ్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎన్ఎండిసి నుంచి మంచి నోటిఫికేషన్ కూడా రావడం జరిగిందండి. ఇక్కడ నోటిఫికేషన్ వివరాలు, సెలక్షన్ ప్రాసెస్, కావాల్సిన క్వాలిఫికేషన్ అంటే మిగతా ప్రాసెస్ వీడియోలో అయితే చెప్పే ప్రయత్నం చేస్తానండి. అండ్ వీడియో వస్తే లైక్ అనేది చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి అయితే ఒక 15 లైక్స్ అనేది ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. దయచేసి లైక్ అనేది చేయండి అండ్ వీడియోని లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీ అని అర్థమవుతుంది. గాయస్, ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్ అయితే మీరు చూసుకోవచ్చండి. దీన్ని మెయిన్ హెడ్ ఆఫీస్ అని చూసుకుంటే హైదరాబాద్లో అయితే ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ నోటిఫికేషన్ అనేది చూసుకుంటే పర్మనెంట్ ఉద్యోగాలకని రావడం జరిగింది. అండ్ ఐటీ చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుందండి. అండ్ నోటిఫికేషన్ అనేది ఆగస్టు 16 రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ వేకెన్సీని చూసుకుంటే తక్కువ ఉన్నా కూడా కాంపిటీషన్ కూడా తక్కువనే ఉంటుందండి. అది కూడా ఎందుకనేది క్లారిటీగా చెప్తాను. ఇక్కడ ఫస్ట్ టైం చూసుకుంటే కిరందుల్ కాంప్లెక్స్లో అనేది ఒక వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ బచలి కాంప్లెక్స్లో అనేది చూసుకుంటే 2 వేకెన్సీస్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే డిఎంపీ పన్నాలో అనేది చూసుకుంటే ఒక వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇవైతే ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ కేటగిరీ వైజ్గా ఇక్కడ మీరు చూసే ప్రయత్నం చేయండి. బచలిలో అనేది జనరల్లో అయితే 2 వేకెన్సీ, అదేవిధంగా పానల్లో చూసుకుంటే ఒక వేకెన్సీ అయితే ఉంది. ఎవరైనా అప్లై అనేది చేసుకోగలరండి. మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అనేది చేసుకోవాలంటే ఫస్ట్ 2 ఇయర్ అనేది ప్రొవిజన్ పీరియడ్ అయితే ఉంటుంది. ఆ టైంలో మీకు స్టైఫండ్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్లో అనేది 19,000 రూపీస్ అయితే ఇస్తారు. తర్వాత 6 మంత్ అనేది చూసుకుంటే 19,050 రూపీస్ అయితే ఇస్తారండి. ఆఫ్టర్ ఇక్కడ బేసిక్ని చూసుకుంటే 19,900 అయితే ఇక్కడ స్టార్టింగ్ సాలరీ అయితే ఉంటుంది. దీంతోపాటు అన్ని రకాల అలవెన్స్ అయితే రావడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ అని చూసుకుంటే 18 నుంచి 30 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోగలరు. అండ్ మాక్సిమం కట్ ఆఫ్ ఏజ్ అని కూడా ఇక్కడ మీరు చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ సెప్టెంబర్ 5 వరకు అయితే మీరు కౌంట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎస్టీ వాళ్ళకి అనేది 5 ఇయర్ వరకు ఏజ్ రిలాక్షన్ వర్తిస్తుందండి. అదేవిధంగా గవర్నమెంట్ సర్వెంట్ వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్షన్ అయితే వర్తిస్తుంది. ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకుంటే ఇక్కడ మీరు ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఆగస్టు 16 స్టార్ట్ అవడం జరిగిందండి. లాస్ట్ డేట్ అనేది సెప్టెంబర్ 5 వరకు అయితే మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది ఆన్లైన్ ద్వారా మాత్రమే. అండ్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఫస్ట్ రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ ట్రేడ్ టెస్ట్ అయితే పెట్టడం అయితే జరుగుతుందండి. రైటింగ్ ఎగ్జామ్ అనేది 100 మార్క్స్ అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు చూసుకుంటే మీ ట్రేడ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఆఫ్టర్ అనేది ట్రేడ్ టెస్ట్ అయితే పెడతారండి. రైటింగ్ ఎగ్జామ్ అదేవిధంగా ట్రేడ్ టెస్ట్ అనేది చూసుకుంటే ఛత్తీస్గఢ్లో అయితే ఉంటుందండి. బచేలి కాంప్లెక్స్లోనే గమనించండి ఫ్రెండ్స్. బచలి కాంప్లెక్స్ అదేవిధంగా కిరందుల్ కాంప్లెక్స్ అనేది ఒకటి దగ్గర అయితే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఎగ్జామ్ని చూసుకుంటే మీకు అనేది అక్టోబర్ 4న అయితే ఉంటుందని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ట్రేడ్ టెస్ట్ అనేది చూసుకుంటే అక్టోబర్ 5న అయితే ఉంటుంది. ఇదైతే ఇక్కడ మీరు చూసుకోండి ఫ్రెండ్స్. అది కూడా ఇక్కడ మీరు చూసుకుంటే బచలి కాంప్లెక్స్లో మాత్రమే ఉంటుంది. ఛత్తీస్గఢ్లో అయితే ఉంటుందండి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మన 2 తెలుగు రాష్ట్రాల పక్క రాష్ట్రమే కాబట్టి ఈజీగా వెళ్ళైతే మీరు రాయొచ్చు. అండ్ క్వశ్చన్ పేపర్ అయితే హిందీ అదేవిధంగా ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుందండి. అండ్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు క్లారిటీగా గమనించే ప్రయత్నం అయితే చేస్తారు. ఇక్కడ మీరు చూసుకుంటే పార్ట్ 1 అదేవిధంగా పార్ట్ 2 అని ఉండడం అయితే జరుగుతుంది. సబ్జెక్ట్ నాలెడ్జ్ నుంచి 30 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుందండి. తర్వాత జనరల్ నాలెడ్జ్ నుంచి అయితే 50 క్వశ్చన్స్ అండ్ న్యూమరికల్ అండ్ రీజనింగ్ నుంచి అయితే 20 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇవైతే ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్. ఒక పోస్టుకు 3 మెంబర్స్ చొప్పున అయితే ట్రేడ్ టెస్ట్ అయితే పిలుస్తారు. ఆ తర్వాత అయితే వాళ్ళకైతే షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి వాళ్ళకైతే తీసుకోవడం అవుతుంది. గాయస్, ఇక్కడ వేకెన్సీ అని మీరు ఫస్ట్ అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. బ్లాస్టర్ గ్రేడ్ 2 వేకెన్సీ అయితే ఉండడం జరిగిందండి, ట్రైనింగ్. అండ్ ఇక్కడ మీరు ప్రాజెక్ట్ అనేది ఎక్కడెక్కడ ఉంటుందో ఇంతకుముందు అయితే నేను చెప్పాను. వేకెన్సీ వివరాలు కూడా చెప్పడం జరిగిందండి. క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th తర్వాత ఐటీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మీకు ఐటీలో అనేది బ్లాస్టర్ కావచ్చు, మైనింగ్ మెట్లో అనేది సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతో పాటు అని చూసుకుంటే ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కూడా ఉండాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా 3 ఇయర్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సి అయితే ఉంటుంది. బ్లాస్టింగ్ ఆపరేషన్లో గమనించే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఎలిజిబుల్ ఇవ్వడం జరిగింది. అందుకే తక్కువ వేకెన్సీ ఉన్న కాంపిటీషన్ కూడా తక్కువనే ఉంటుందని అందుకే అని చెప్పడం జరిగిందండి. అందరి దగ్గర అయితే ఇలాంటి క్వాలిఫికేషన్ అయితే ఉండదు. ఒకవేళ మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అనేది చేసుకోవడానికి ట్రై అని చేయండి ఫ్రెండ్స్. మీకు జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు చూసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో లైక్ అని చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.